ఇవాళ ఒక అల్టిమేట్ ఫన్నీ ఏఐ స్టోరీ అయితే గనుక చెప్తాను. ఇప్పటి వరకు చాలా సీరియస్ మ్యాటర్‌లు మాట్లాడుకున్నాం. దీంట్లో లోపల కూడా ఒక సీరియస్ టాపిక్ ఉంది. కానీ ఇది నాకు కొంచెం ఫన్నీ అనిపించింది. సో, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ టు నో. ఎందుకంటే మన లోపల చాలా మంది ఎళ్లి మోడల్స్‌ని ట్వీక్ చేసి జుగాడ్లు అవన్నీ చేస్తూ ఉంటారు. సో, అట్లానే ఇది ఒక స్టోరీ ఆఫ్ అ జుగాడ్ అని చెప్పొచ్చు. రీసెంట్‌గా మనకు తెలిసిందే ఏఐని రాయమన్నప్పుడల్లా అది ఖతర్నాక్ కొన్ని గ్రామర్ తీసుకొస్తది. యూజువల్‌గా మనం నార్మల్ రెగ్యులర్ డే టు డే దాంట్లో అయితే గనుక మాట్లాడం. చేసే టెపెస్ట్రీ అని, ఆర్కిటెక్టెడ్ అని ఇలాంటి యూజువల్ వర్డ్స్ మనం వాడం. అది చదవగానే తెలిసిపోతది. అరే! ఇది ఏఐ రిటన్ అని. ఎన్నో సార్లు అది దట్స్ ద ఫస్ట్ పాయింట్. సో, ఒక రిసర్చర్ ఫెడప్ అయిపోయి ఏఐ ఇట్లా రాస్తుందని ఆయన ఏమనుకున్నాడంటే అక్కడ డైరెక్ట్ సోర్స్‌కెళ్ళే ఈ వర్డ్స్‌ని కిల్ చేసేస్తే ఎట్లా ఉంటది. సో, వాట్ హి డిడ్ వాస్ ఇట్లాంటి ఏఐ బజ్ వర్డ్స్ అన్నిట్లి లిస్ట్ తయారు చేసి ఆటిలికి టోకెన్ ఐడీస్ అనేది అయితే గనుక అలొకేట్ చేసి మోడల్‌కి అయితే గనక ఫీడ్ చేసిండు. దీస్ ఆర్ ద స్టఫ్ దట్ షుడ్ నాట్ బి యూజ్డ్ దెన్. అండ్ దేర్స్ దిస్ క్లాసిక్ టెక్నిక్ దట్ హి హాస్ యూజ్డ్ కాల్డ్ లాజిక్ బయాస్. ఆ లాజిక్ బయాస్‌ని వాడితే గనుక ఏమో పైన ఎలాగైతే గనుక మీకు స్క్రీన్ మీద మొత్తం రిసర్చ్ రిపోర్ట్ కనపడుతుంది కదా! సో, ఈ లాజిక్ బయాస్‌ని పట్టుకొని అట్లా చేస్తే ఆయనేమనుకున్నాడు, ఈ అల్టిమేట్‌గా ఇంకా సోర్స్ దగ్గరే ఆపేసాం కాబట్టి అవుట్‌పుట్ అయితే గనక పర్ఫెక్ట్ వస్తది. కానీ రిజల్ట్ ఏమైందో తెలుసా? ఏఐ ఇంకా ఘోరమైన మిస్టేక్‌లు చేయడం ఇంకా సెంటెన్స్ ఫార్మేషన్ ఖరాబ్ అయిపోయి, ఇంకా వీక్ అవుట్‌పుట్ అయితే గనక ఇవ్వడం మొదలెట్టింది. సో, బేసిక్‌గా ఏమైందంటే గనక ఈయన చేసిన ఈ హార్డ్ కోడింగ్ లాజిక్‌కి ఏఐస్ నేచురల్ ఫ్లో ఆఫ్ థింకింగ్ అయితే గనక బ్రేక్ అయిపోయింది. దాన్ని బట్టి అయితే గనక ఇంకా అది అవుట్‌పుట్ మన హ్యూమన్ లాగే. ఇఫ్ యూ పుట్ సో మచ్ రిస్ట్రెయిన్స్ అండ్ కన్‌స్ట్రెయిన్స్ ఎట్లయితే గనక మన థింకింగ్ ఎబిలిటీ బ్లాక్ అయిపోతదో అట్లా ఏఐది కూడా మెంటల్ కేపబిలిటీ అయితే గనక బ్లాక్ అయింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే గనక రాదర్ దెన్ డూయింగ్ జుగాడ్స్ వై నాట్ వి గెట్ ourselves so good and comfortable with prompt engineering, providing context to the model and setting up a right environment to the model, that model naturally performs out really well. So that's one small story felt like sharing with you all. అగర్ ఈ రిపోర్ట్ చదవాలంటే గనక కింద లింక్ అని రాయండి. అలా క్రేజియర్ రిపోర్ట్. హీ లిటరలీ బ్రోక్ డౌన్ హిస్ ఎంటైర్ ప్రాసెస్ అండ్ ఆల్. చదివితే గనక మీకు అర్థమవుతుంది కి హౌ డస్ రిసర్చర్స్ ట్వీక్ దీస్ మోడల్స్ అండ్ దీస్ మోడల్స్ బెటర్ అని అయితే గనక చూడొచ్చు. దట్స్ 1 minute AI update for today. నచ్చినట్లయితే కనుక ఛానల్‌ని ఫాలో కావండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఫర్ మెనీ మోర్ రెగ్యులర్ ఇంట్రెస్టింగ్ AI updates. Let's see you guys in the next one.